కాంట్రాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఆఖరికి గవర్నమెంట్ ఎవరు నడపాలో కూడా ఆయన డిసైడ్ చేస్తారు. అది మనందరికీ లోపాయిగారిగా తెలిసిన విషయమే, అధికారికంగా ఎవరో కాగితం రాసి ఇవ్వరు కానీ. కాబట్టి వీళ్ళని నమ్మి మనం దీన్ని ముందుకు పోలేము అనేది మా ఉద్దేశం. కాబట్టి అవసరమైతే ఈ ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన దాన్ని, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల వరకైనా మనకి గ్యారంటీ ఇచ్చే వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురినో హైర్ చేసుకోండి, వాళ్ళతోటి పరిశీలింపు చేయండి. ఈ కట్టిన గైడ్ బండు కాదు, డయాఫ్రమ్ వాల్ సేఫా కాదా అనేది ఇతమిద్దంగా తేల్చండి మహాప్రభు. ఆ డేటా ఇవ్వలేదని నువ్వు ఓకే అన్నావని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కాదు. దాని మీద ఇప్పుడు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీద ఒక ఫైనల్గా దాన్ని పనికొస్తుందా పనికిరాదా అని సర్టిఫై చేయండి. ఒక కొత్తగా ఒక ఇంకా బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఎవరున్నారో వాళ్ళని తెప్పించుకుని దాంతో సర్టిఫై చేయండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ క్వాలిటీ మీద మీరు గ్యారంటీ ఇవ్వకపోతే దాని మీద బండు కట్టిన తర్వాత మీరేం చేయలేరు, దాన్ని ఏం మార్చలేరు. ఇవాళ నిజంగా అవసరం అయితే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి రావచ్చు, కాదట్లా ఇంకొక 1000 కోట్లు కరెక్టే. కానీ అసలు అది లేకపోతే డ్యామ్ లేదు, అది లేకపోతే మొత్తం భద్రతకే ప్రశ్నార్థకం. కాబట్టి డయాఫ్రమ్ వాల్ విషయంలో ఖచ్చితంగా అది సరిగ్గా ఉంటే మంచిది, దేవుడి దయ వల్ల. లేదు ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టుకుందాం, తప్పదు. ఇంకోటి, ఇప్పటికి ఏమన్నా మామూలుగా తక్కువ డబ్బులు వేస్ట్ చేశారు అనుకున్నారా ఈ ప్రాజెక్టు మీద? కళ్ళు చెదిరిపోతాయి మనకి. 1770 కోట్లు పని పెండింగ్ ఉంది నవయోగ వాళ్ళది 2019లో. వీళ్ళు వచ్చి 200 కోట్లు ఆదా చేసామన్నారు. అన్నాళ్ళు ఇవన్నీ ట్రిక్కులు మామూలు ప్రజలకు తెలియదు పాప అమాయకులు. ఇవన్నీ కాంట్రాక్టర్ల ట్రిక్కులు మామూలే. 200 కోట్లు ఆదా చేసామని చెప్పారా? ఎడిషనల్ వర్క్స్ పేరు మీద 600 కోట్లు, కొత్త ఐటమ్స్ ఆఫ్ వర్క్ మీద 1000 కోట్లు. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఆ ఇసుక కొట్టుకుపోయి గొయ్యి అయిందన్నారు కదా, ఆ గొయ్యి నింపడానికి 1600 కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారు అన్ని మెగాకే. 1770 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు ఈ రోజున 4200 కోట్లకు వెళ్ళింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఇది. 4200 కోట్లు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత భరిస్తుందో తెలియదు, ఎంత మన నెత్తి మీద పడద్దో మనకు తెలియదు. సరే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అయినా మన డబ్బే అనుకోండి, కానీ ఇదైతే మన డైరెక్ట్గా మన మీద పడద్దు, స్టేట్ గవర్నమెంట్ మీద. 4200 కోట్లకి చేశారు 1700 కోట్ల కాంట్రాక్ట్ని. తక్కువ నష్టం చేశారా మీరు? దాంతో పోలిస్తే ఇంకో గైడ్ బండ్ కట్టినా పర్వాలేదు, ముందు సేఫ్గా కట్టండి. అది మేము చెప్పేది. వీళ్ళు ఆ మట్టి నింపేటప్పుడు, ఆ ఇసుక తిరిగి 1600 కోట్లు తీసుకున్నారు కదా, ఇసుక తిరిగి నింపేటప్పుడు ఊరికే అందులో పోయటం కాదు, దాన్ని కాంపాక్ట్ చేయాలి. ఒక లేయర్ పోసి దాన్ని కాంపాక్ట్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ పోయాలి. ఎందుకంటే అది కొట్టుకుపోయింది ఎక్కడ? గైడ్ బండ్ చుట్టుపక్కల. అయితే గైడ్ బండ్ కాదు, డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల. డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల మట్టి లూజ్గా ఉంటే మళ్ళీ అది పనికిరాదు. రేపు పొద్దున్న దాని మీద మట్టి కట్ట కట్టినప్పుడు కింద నుంచి నీళ్ళు వెళ్తాయి, మట్టి కట్ట బరువును కూడా ఆపదది. సో కాంపాక్ట్ చేయాలి. ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. 1600 కోట్లు తీసుకుని ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. తర్వాత అందులో ఒక రాడ్ లాంటి దూర్చి దాన్ని వైబ్రేట్ చేసి లోపల మళ్ళీ కాంపాక్ట్ గట్టిపరుస్తారు మట్టిని. ఆ వైబ్రో కాంపాక్షన్ సరిగ్గా జరగల. దానివల్లనే ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ పోసేటప్పుడు పోయాల్సిన దానికంటే ఒక 15% ఎక్కువ కాంక్రీట్ వెళ్ళింది. ఎందుకంటే లోపల బొక్కలు ఉన్నాయి, ఎరోజన్ అయిపోయి ఆ ట్రెంచ్ తవ్వినప్పుడు మట్టి ఇరిగి పడిపోయి లోపల బొక్కలు వచ్చింది. అందుకని ఎక్కువ కాంక్రీట్ పట్టింది. అంటే వీళ్ళు అంత చక్కగా కాంపాక్ట్ చేశారనమాట 1600 కోట్లు తీసుకుని. కాబట్టి వీళ్ళు తగలబెట్టిన డబ్బులు అట్టాగు తగలబెట్టారు ఇప్పుడు దాకా. కాకపోతే అవసరమైతే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టయినా సరే ముందు సేఫ్గా డ్యామ్ని కట్టండి, గ్యారంటీ ఇవ్వండి ఎవరో ఒకళ్ళు, ఆ తర్వాతే మొదలెట్టండి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఆ అప్రోచ్ ఛానల్లో 150,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలండి.
ఓ 1,20,000 తీశారు, 1,10,000 తీశారు, 38 లక్షలు ఇంకా తీయాలి అని చెప్పి